పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో సంస్థ పథకాలపై ప్రయాణికులకు అవగాహన కల్పిస్తూ కళాకారుల బృందంచే సాంస్కృతిక ప్రదర్శన నిర్వహించారు. ఆర్టీసీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు వివరిస్తూ వాటిని సద్వినియోగం చేసుకునే విధంగా కళాకారులు ఆటపాటలతో ప్రయాణికులను అలరించారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ నాగభూషణం మాట్లాడుతూ ఆర్టీసీ ఎండీ ఆదేశాల మేరకు లక్ష్య కార్యక్రమంలో భాగంగా గోదావరి ఖని ఆర్టీసీ డిపో కళా బృందం తరపున చైతన్య కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. మహాలక్ష్మి పథకంలో మహిళలకు ఉచిత ప్రయాణం వల్ల ఆక్యుపెన్సీ పెరిగిందని, తద్వారా ఆదాయంలో 30% పెరుగుదల నమోదైంది అన్నారు. ఆర్టీసీలో కొత్తగా 1000 బస్సులు మరియు 3000 ఉద్యోగాలు రాబోతున్నాయని తెలిపారు. ఆటపాటలతో అలరించిన ఆర్టీసీ కళా బృందానికి డిపో మేనేజర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గోదావరి ఖని బస్ స్టేషన్ ఆవరణలో మరి ఆర్టీసీ డిపో కళా బృందం తరఫున ఏర్పాటు చేసిన మరి అవేర్నెస్ ప్రోగ్రామ్ కు ఇక్కడికి వచ్చేసిన అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఆర్టీసీ బస్సులు మహాలక్ష్మి పథకం పెట్టిన తర్వాత బస్సులలో అధిక రద్దీ అయి మరి ప్రయాణికులు వారు చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిసింది. అందువల్ల వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా వారికి ప్రత్యేకమైన సర్వీసులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మరి ఆర్టీసీలో కూడా బస్సుల సంఖ్య తగ్గిపోవడం, ఉద్యోగుల సంఖ్య తగ్గిపోయినా కూడా మరి ప్రయాణికులు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మా సిబ్బందితోని అత్యధిక కిలోమీటర్ నడిపిస్తూ మరి గతంలో వచ్చిన ఆదాయం కంటే ఇప్పుడు ఇంకా మహాలక్ష్మి పెట్టిన తర్వాత దాదాపు ఒక 30% వరకు ఇన్కమ్ ఎక్కువ రావడం జరుగుతుంది. మరి ప్రయాణికులు ఆర్టీసీని ఎక్కువ ఆదరిస్తున్నారు. మహాలక్ష్మి పెట్టిన తర్వాత ఆర్టీసీ ఎంప్లాయీస్ పైన అధిక ఒత్తిడి అయినా కూడా మా సహనంతో భరిస్తూ మరి ప్రయాణికులకు ఎలాంటి అవాంతరాలు లేకుండా మరి సౌకర్యాలు కల్పిస్తున్నాము. అయినా కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న సంఘటనలు జరుగుతున్నాయి. ప్రయాణికులు కొంతమంది ఆర్టీసీ ఎంప్లాయీస్ పైన కొన్ని దౌర్జన్యం చేయడము, కొంచెం బాధాకరంగా మాట్లాడడం జరుగుతుంది. ఏదేమైనా కూడా మా వారు చాలా సహనంతో ఓపికతో ఉద్యోగం చేస్తున్నారు. ఎలాంటి ఇబ్బంది కాకుండా చేస్తున్నారు. అదేవిధంగా బస్ స్టేషన్ ఆవరణలో ప్రయాణికుల రద్దీ వల్ల కూడా కొంచెం దొంగతనాలు కానీ లేకపోతే చిన్న ఇబ్బంది కానీ గురి కావాల్సి వస్తుంది. మరి వీటన్నింటినీ త్వరలో అధిగమిస్తాం. కొత్త బస్సులు రాబోతున్నాయి. మా ఎంపీ గారి సారథ్యంలో మరి కొత్త బస్సులు దాదాపు ఇప్పటికే దాదాపు ఒక 1000 బస్సుల వరకు కొత్త కొనడం జరిగింది. త్వరలో 3000 మంది రిక్రూట్మెంట్ కూడా చేసుకోవడం జరుగుతుంది. ఈ కొత్త బస్సుల ద్వారా ఎలక్ట్రిక్ బస్సులు కూడా వస్తున్నాయి కాబట్టి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా రవాణా సౌకర్యాలు అందిస్తున్నాము. అదేవిధంగా ఈ మధ్యన ఏసీ బస్సులు, తర్వాత లారీ బస్సులు కూడా ఇంటర్వ్యూ చేయడం జరిగింది. తర్వాత వాటిలో సౌకర్యాల గురించి, భద్రత గురించి మీ అందరికీ మా కళాకారుల బృందంతో మరి అవేర్నెస్ ప్రోగ్రాము కల్పించడం జరిగింది. అదేవిధంగా ఈ మధ్యన మా ఎంపీ గారు లక్ష్యం చెప్పి మాకు ఉగాది నుండి ఉగాది వరకు టార్గెట్ నిర్దేశించడం జరిగింది. మరి దానికి చైతన్యమై మరి అన్ని డిపోలలో ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదే మాదిరిగా ఈరోజు గోదావరి ఖని డిపోలో ఈరోజు మరి కమల ఎస్టీఎం మేడం ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ చైతన్య ప్రోగ్రాము ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరూ స్వచ్ఛంగా వచ్చి, వాళ్ళ రిటైర్మెంట్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. ఆర్టీసీ ఎంప్లాయీస్ వాళ్ళ కళాకారులు కాదు, వాళ్ళ ఎంప్లాయీస్ చాలా బాగా మరి బృందం వేషధారణలు వచ్చి అవి చాలా బాగా పోసారు. వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి ఇక్కడ ఇంత ప్రోగ్రామ్ సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు